నమస్తే వెల్కమ్ టు డాక్టర్స్ టైం. శరీరంలోని కీళ్లు వ్యాధిగ్రస్తం కావటాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు. ఆస్టియో అంటే ఎముక, ఆర్థరైటిస్ అంటే వాపు లేదా ఇన్ఫ్లమేషన్ అని అర్థం. చేతివేళ్ల కనుపులు, వెన్నుపూస, తుంటి ప్రదేశం, కాలి బొటన వేళ్లు తదితర ప్రదేశాలలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నప్పటికీ మోకాళ్లలోనే ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపించడానికి కారణం మోకాళ్లు ఎక్కువగా అరుగుదలకు గురి కావడమే. వీటికి ప్రధాన కారణాలేంటి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలను హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ ఇనామ్ గారిని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402331068 and 716. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఓకే డాక్టర్, ఆర్థరైటిస్ గురించి మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం. ఒకసారి తెలియజేయండి, ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది? ఆర్థరైటిస్ అంటే చూడండి, నార్మల్ భాషలో మనకు నొప్పులని చెప్పుకోవచ్చు అనమాట. కీళ్ళ నొప్పులకి మనం ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు కీళ్ళ నొప్పులు అనేటివి మనకు చాలా రీజన్స్ మూలన రావడం జరుగుతుంది. అండ్ ఆ కీళ్ళలో నొప్పులు అసలు ఏం రీజన్ వల్ల వస్తుంది దాన్ని బట్టి దానికి డయాగ్నోసిస్ అని చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్గా ఒకవేళ అరుగుదల వల్ల మీకు నొప్పులు వస్తున్నాయి అనుకోండి, దానికి మనం ఆస్టియో ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తాము. అదే మీకు అరుగుదల కాకుండా వాపుల మూలంగా ఒకవేళ వస్తుందనుకోండి, దానికి మనం రుమాటెడ్ ఆర్థరైటిస్ అంటాము. అదే మీకు వాపులతో సహా కొంచెం అక్కడ టెండర్ టు టచ్ జాయింట్స్ ఉన్నాయి, అంటే ముట్టుకుంటే కూడా విపరీతంగా నొప్పులు వస్తున్నాయి, అండ్ అది యూరిక్ యాసిడ్ పెరగడం మూలన వచ్చిందనుకోండి, దానికి గౌటీ ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తామన్నమాట. సో ఇలా ఈ మూడు కాకుండా చాలా రకాలమైన పెయిన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. అండ్ ఇలా అని ఒకవేళ మోకాల్లో నొప్పులు వస్తుంది, లేదంటే నడుములో కానీ ఏ జాయింట్లో అయినా నొప్పి వస్తుంది అంటే ఖచ్చితంగా ఇది ఆర్థరైటిసే అన్నట్లు కూడా చెప్పలేము. ఇప్పుడు చూడండి, దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్థరైటిస్ అండ్ ఆర్థరాలజీ అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువ పని చేశారు, లేదంటే మీకు అలవాట లేకుండా ఒకసారి మంచిగా చాలా దూరం వరకు పరిగెత్తడం కానీ నడవడం కానీ జరిగింది, దాని తర్వాత మీకు మోకాళ్ళు నోస్తున్నాయి అనుకోండి, సో దానికి మనం ఆర్థరైటిస్ అని చెప్పాము, దానికి ఆర్థరాలజీ అన్నట్లు చెప్తామన్నమాట. అలాగే బాడీ పెయిన్స్ అవుతున్నాయి ఎక్కువ పని చేసిన తర్వాత అంటే దీనికి మయాలజీ అన్నట్లు చెప్తూ ఉంటామన్నమాట. సో ఈ పెయిన్స్లో డిఫరెన్స్ ఏముంటుందంటే, ఇప్పుడు ఆర్థరాలజియా ఉంటే మీకు కొన్ని రోజుల్లో ఎలాంటి మెడిసిన్ తీసుకోకున్నా కూడా అది తక్కువైపోవడం జరుగుతుంది. మ్యాక్సిమం 1 to 2 weeks లోపలలోనే మీరు నార్మల్ అయిపోతారనమాట. సో దట్ ఈజ్ ఆర్థరాలజియా. అదే మీకు చాలా రోజుల నుంచి ఉంది అండ్ మందులు తీసుకున్నంత రోజులే మంచిగా ఉంటుంది, మళ్ళీ నొప్పులు స్టార్ట్ అయిపోతుంది అంటే దానికి మనం ఆర్థరైటిస్ అన్నట్లు చెప్పగలుగుతాం అన్నమాట. సో ఈ ఆర్థరైటిస్ అనేది మనకు ముఖ్యంగా ఎక్కువ బరువు పడే చోట అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏ జాయింట్ మీద ఎక్కువ బరువు పడుతుంది, మనకు స్టార్ట్స్ విత్ నీ జాయింట్స్ అనమాట. నీ జాయింట్స్ అంటే మోకాళ్ళు కానివ్వండి, హిప్ జాయింట్స్ కానివ్వండి, యాంకల్ జాయింట్స్ కానివ్వండి, ఇందులో ఎక్కువ బరువు పడడం జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే మనకు నడుములో కూడా కొంతమందికి నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది, అక్కడ కూడా ఆర్థరైటిస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఇదేంటంటే దిస్ ఈజ్ అ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అండి. అంటే మీ ఏజ్ ఆల్మోస్ట్ ఒక 60 మీరు దాటారనుకోండి, దాని తర్వాత మీకు నొప్పులు రావడం సహజమే అన్నమాట. సో దానికి రాకుండా మనం ఎలా కాపాడుకోవాలి అండ్ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ జాగ్రత్తలు తీసుకున్నా కూడా మీకు నొప్పులు తక్కువ అవడం లేదంటే ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేయాలి, అది మనం డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు చూడండి, రాకుండా మనం ఈ నొప్పులకి ఎలా ప్రివెంట్ చేయగలుగుతాము అంటే ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ మీరు యాక్టివ్గా ఉండాలన్నమాట. యాక్టివ్గా అంటే ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉండాలి అండ్ పోస్చర్స్ అనేది కరెక్ట్గా మీరు పెట్టుకోవాలన్నమాట. ఎలా పడితే అలా కూర్చుంటున్నాము అండ్ ఒక 4-5 స్టెప్స్ అనేది జంప్ చేసి ఎక్కుతున్నాము అండ్ కింద పడుతున్నాము. సో దాని మూలన ఏమవుతుందంటే తొందరగా ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు అనేటివి ఉంటుంది. ఎందుకంటే మీరు కింద పడ్డారు, లేదంటే ఎగ్జర్షన్ ఎక్కువగా చేశారనుకోండి, అలాంటప్పుడు ఆ మోకాళ్ళలో కొన్ని టెండాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ టెండాన్స్ మనకు టేర్ అయిపోవడం జరుగుతుంది, లేదంటే ఈ టెండాన్స్లో మీకు స్ప్రెయిన్ రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ దెబ్బల వల్ల మీకేమవుతుందంటే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా ఉండదు
అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ ఉండకపోవడం వల్ల అరుగుదల స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆస్టియోఆర్థరైటిస్ అన్నమాట. ఇప్పుడు పెయిన్ వచ్చేసింది మనకు. సో పెయిన్ అసలు ఏ డిగ్రీలో ఉంది అంటే ఎప్పుడు మనం డాక్టర్కి చూపించాలి, అండ్ ఇప్పుడు ఈ పెయిన్ ఆర్థరైటిసేనా అన్నట్లు మనం ఎలా తెలుసుకోవాలి అన్నట్లు చూసుకుంటే, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారనుకోండి, ఇప్పుడిప్పుడే మీకు నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలి, మీరు నడుస్తున్నప్పుడు దూరం వరకు నడుస్తే, లేదంటే మెట్లు ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు మీకు నొప్పి రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్. ఇక్కడ మనకు ఆర్థరైటిస్ మొదలైపోయింది అన్నట్లు అర్థం అన్నమాట. ఎక్కువ దూరం వరకు నడుస్తేనే నొప్పి రావడం, నార్మల్ నడుస్తే నొప్పి ఉండదు. అండ్ అదే మీరు కొంచెం స్టెప్స్ ఎక్కడం దిగడం చేశారు, అప్పుడు మాత్రమే మీకు మోకాళ్ళు వస్తాయి. సో అలాంటి దానికి మనం ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తాము. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ ఆర్థరైటిస్ వచ్చేసింది ఇక్కడ అంటే మనం జాగ్రత్తగా మినీ క్యాప్స్ అనేది యూస్ చేయడం మొదలు పెట్టాలన్నమాట. వెన్ ఎవర్ యు ఆర్ వాకింగ్ ఫర్ ఎ లాంగ్ డిస్టెన్స్, దూరం వరకు నడుస్తున్నారంటే, లేదంటే మీరు వాకింగ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా నీ క్యాప్స్ వాడండి. అండ్ మీ పని ఎక్కడం దిగడం అనేది ఉంది స్టెప్స్ అంటే మీరు నీ క్యాప్స్ అనేది యూస్ చేయండి. సో దిస్ ఈజ్ ద ఇనీషియల్ స్టేజ్. అండ్ ఇంకా కొంచెం మనం లైట్ తీసుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు కూర్చొని లేస్తున్నప్పుడు కూడా నొప్పి వస్తుంది. మంచిగా కూర్చుంటున్నప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు, ఆ కుర్చీ నుంచి చైర్ నుంచి మనం లేస్తున్నప్పుడు కొంచెం మోకాళ్ళు పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంటుంది. మళ్ళీ ఒక 6-5 అడుగులు వేసినాం అనుకోండి, అగైన్ నో పెయిన్ విల్ బి దేర్, అంటే పెయిన్ ఏమీ ఉండదు, లేస్తున్నప్పుడు మాత్రమే వాళ్ళకు కనబడుతూ ఉంటుంది. ఇంకా మనం లైట్ తీసుకున్నాం అనుకోండి, అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే వాళ్ళకు కొంచెం నడుస్తున్నప్పుడు కూడా మెల్లగా ఒక 10 to 15 స్టెప్స్ తర్వాత కూడా వాళ్ళకు మెల్లగా పెయిన్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ దీంతో సహా కొంచెం వాపులు రావడం జరుగుతూ ఉంటుంది. మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాము, అంటే కొంచెం పొద్దున పూట లేచినప్పుడు జాయింట్లన్నీ టైట్ అనిపించడం, స్టిఫ్నెస్ అనేది రావడం. స్టిఫ్నెస్ అంటే పూర్తిగా మీరు మీ మోకాళ్ళకి బెండ్ చెయ్యలేకపోతారనమాట, అంటే అసలు మీరు కింద కూర్చోలేకపోవడం, బాత్రూంలో కూర్చోలేకపోవడం. అండ్ ఇంతకుముందు మోకాలు మొత్తం వెనుక వరకు వచ్చేది ఇట్లా, ఇప్పుడు వెనుక వరకు రావడం అనేది కొంచెం కష్టం అవుతుంది. లేదంటే ఇంతకుముందు మొత్తం స్ట్రైట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇలా అయిపోతుంది, స్ట్రైట్ చేయలేకపోతున్నారు. ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అండ్ ఎక్కువగా నిలబడితే కూడా ఇబ్బంది మీకు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా ఎక్కువ అయిపోయింది అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే మనకు పొడిచినట్టు నొప్పి, ఏదో సూదిలు తీసుకొని మనకు పొడుస్తుంది మోకాల్లో అన్నట్లు ఫీలింగ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇట్ మీన్స్ మీకు కార్టిలేజ్ అరిగిపోయి మీ ఎముకలు కూడా జాయిన్ అయిపోతున్నాయి అన్నట్లు అర్థం, పొడుస్తున్నట్టు నొప్పి అంటే. ఇంకా ఫర్దర్గా బ్యాడ్ అయిపోయింది అనుకోండి కండిషన్, మీకు బర్నింగ్ సెన్సేషన్ అంటే మండినట్టు అనిపిస్తూ ఉండడం జరుగుతుంది. అండ్ లాస్ట్ స్టేజ్ ఎలా ఉంటుందంటే మీరు మోకాళ్ళు అటు నుంచి ఇటు కదులుతున్నప్పుడు, పండుకున్నప్పుడు కూడా అటు నుంచి ఇటు కదులుతున్నప్పుడు కూడా మోకాళ్ళలో నొప్పి రావడం జరుగుతుంది. కొంచెం మోకాలు ఇలా స్లైట్ టచ్ అయినా కూడా మీకు నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఆస్టియోఆర్థరైటిస్. ఇలాంటి లక్షణాలు, ఈ అన్ని లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదు. ఇందులో 1-2 లక్షణాలు కూడా మీ బాడీలో మీకు కనబడుతున్నాయి అంటే యూ హ్యావ్ టు ఐడెంటిఫై యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఆర్థరైటిస్. అండ్ దీనికి మెడికేషన్స్ అనేటివి హోమియోపతిలో ఉంది. అండ్ మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. డాక్టర్, కీళ్ళ నొప్పులు అనేది సహజమే అని చెప్పారు, కానీ ప్రతిదీ కూడా ఆర్థరైటిస్ అని చెప్పలేమని కూడా చెప్పారు. ముఖ్యంగా చూసుకుంటే కీళ్ళ నొప్పులకి ప్రధాన కారణాలు ఏంటి, అసలు ఆ కీళ్ళు అరిగిపోవడానికి ఎటువంటి రిజల్ట్స్ చూడొచ్చు? ఇప్పుడు చూడండి, ఏజ్ రిలేటెడ్ చేంజెస్లో ఏమవుతుందంటే మీకు యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ కొంచెం కాల్షియం అండ్ వైటమిన్స్ అనేటివి కొంచెం తక్కువ అయిపోవడం జరుగుతుంది అన్నమాట బాడీలో. సో ఈ తక్కువ అవ్వడం వల్ల కూడా మనకు ఎముకలు అరగడం అనేది మొదలవ్వడం జరుగుతుంది. రెండోది ఏంటంటే మీ ఫ్యామిలీ హిస్టరీ ఒకవేళ ఉంది, మీ ఫ్యామిలీలో ఆర్థరైటిస్ హిస్టరీ ఎవరికైనా ఉంది, అలాంటప్పుడు కూడా మీకు ఈ ప్రాబ్లం రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట.
ఇప్పుడు కొంతమందిలో చూస్తాము ఒక 30-40 ఏజ్లో కూడా వాళ్ళకు నొప్పులు వస్తూ ఉంటాయి. సో వాళ్ళలో ఏం చూస్తామంటే వెదర్ దే ఆర్ హ్యావింగ్ సఫిషియంట్ కాల్షియం ఆర్ నాట్. ఒకవేళ కాల్షియం వాళ్ళకు తక్కువ ఉంది, వైటమిన్ డి వాళ్ళకు తక్కువ ఉందంటే కూడా నొప్పులు వస్తాయి. కాబట్టి ఆ సప్లిమెంట్స్ వాళ్ళకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో మళ్ళీ అది తక్కువ కాకుండా మెడికేషన్స్, అబ్జార్ప్షన్ కోసం మెడికేషన్స్ అనేటివి ఇస్తూ ఉంటామన్నమాట. అండ్ దీంతో సహా ఒక చిన్న వయసులో మీకు వస్తుందంటే దట్ మైట్ బి మెయిన్లీ బికాజ్ ఆఫ్ సమ్ టైప్ ఆఫ్ ఇంజురీ అండ్ ట్రౌమా అన్నమాట. అంటే ఎప్పుడైనా మనం కింద పడి ఉంటాము, ఎప్పుడైనా మనకు స్ట్రెయిన్ అయ్యి ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే యంగ్ ఉంటాం కాబట్టి ఎక్కువగా పట్టించుకోము, జాగ్రత్తలు తీసుకోము, సరిగ్గా రెస్ట్ తీసుకోము. సో దానివల్ల ఆ వీక్నెస్ అనేది ఆ టెండాన్స్లో ఉండిపోవడం జరుగుతుంది. అండ్ దానివల్ల కూడా మీకు ఈ ప్రాబ్లం ట్రిగర్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట లేటర్ స్టేజ్లో. అలా అని కొంతమందికి ఏంటంటే లోపల ఇన్ఫెక్షన్స్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దానికి ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటాము. ఆ ఇన్ఫెక్షన్స్ మూలన కూడా మీకు నొప్పులు అనేటివి స్టార్ట్ అవ్వడం జరగవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద ఫ్యూ రీజన్స్ దీని మూలన మీకు ఈ మోకాళ్ళలో నొప్పి, అరుగుదల అనేది స్టార్ట్ కావచ్చు అనమాట. ఓకే డాక్టర్, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనం ఎవరిలో చూడొచ్చు అంటారు? ఇప్పుడు పెయిన్స్ అనేటివి చూడండి, మనకు డిసీజ్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియోఆర్థరైటిస్ అందరిలో చూస్తూ ఉంటాము. దీంట్లో మనకు ఎక్కువ ఏజ్ వాళ్ళలో అండ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఆర్థరైటిస్. అదే మనకు వేరే ఆర్థరైటిస్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రుమాటెడ్ ఆర్థరైటిస్ ఒకవేళ మీరు తీసుకున్నారు. సో రుమాటెడ్ ఆర్థరైటిస్లో ఫీమేల్స్లో ఈ ఆర్థరైటిస్ ఎక్కువ చూస్తూ ఉంటాము అండ్ మేల్స్లో అంతగా ఏం రాదు. అండ్ ఈ రుమాటెడ్ ఆర్థరైటిస్ మిడ్-30sలో మనం ఎక్కువ చూస్తూ ఉంటామన్నమాట. అదే మీ ఫ్యామిలీలో ఒకవేళ ఈ రుమాటెడ్ ఆర్థరైటిస్ అనబడే వ్యాధి మీ మదర్ ఫ్యామిలీలో, మీ ఫాదర్ ఫ్యామిలీలో ఒకవేళ ఎవరికైనా ఉంటే మీకు వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువైపోవడం జరుగుతుంది. ఇప్పుడు రుమాటెడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, అసలు ఈ ఆర్థరైటిస్కి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నట్లు చూసుకుంటే, ఈ ఆర్థరైటిస్ ఇట్ ఈస్ అన్ ఇన్ఫ్లమేటరీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అనమాట. ఇన్ఫ్లమేటరీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటే వాపులు మూలన నొప్పులు వస్తే దానికి ఇన్ఫ్లమేటరీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటాము. ఆస్టియోఆర్థరైటిస్ ఏముండే డీజనరేటివ్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉండే, అంటే అక్కడ ఎముకల అరుగుదల వల్ల వచ్చింది. సో ఈ వాపులు ఎలా వస్తుంది అండ్ దేని మూలన ఈ వాపులు వస్తాయి అంటే ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్ అండి. ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే మీ బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి అన్నమాట. యాంటీబాడీస్ పని ఏంటి అంటే బయట నుంచి వైరస్, బ్యాక్టీరియా ఇలా ఏదైనా మన బాడీలో అటాక్ చేస్తే, బాడీలో లోపల వెళ్తే దానికి ఫైట్ చేస్తుంది అనమాట. వైరస్తో, బ్యాక్టీరియాతో మన యాంటీబాడీస్ ఫైట్ చేస్తాయి. సో ఇన్ ఏ నార్మల్ లాంగ్వేజ్ వీ కెన్ సే కి భయ్ మన బాడీ ఆర్మీ అనుకోండి, రోగ నిరోధక శక్తి. సో బై మిస్టేకల్లీ ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయి అంటే మన కీళ్ళ మీద దాడి చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల మన బాడీ ఏంటంటే మన సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్లో రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే బయట కారణాల మూలన రుమాటెడ్ ఆర్థరైటిస్ అనేది రాదు. అంటే ఆస్టియోఆర్థరైటిస్ లాగా కింద పడినప్పటి నుంచి స్టార్ట్ అయింది అలా ఉండదు. దీంట్లో ఇది మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తియే మన కీళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది. సో దీనికి మనం రుమాటెడ్ ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట. సో దీనికి ఎలా ఐడెంటిఫై చేయాలి రుమాటెడ్ ఆర్థరైటిస్కి అన్నట్లు చూసుకుంటే, ఇప్పుడు మీకు స్టార్టింగ్ స్టేజ్లో ఉందనుకోండి, పొద్దున లేవంగానే మీకు ఈ వేళ్ళలో ఈ చిన్న అన్ని జాయింట్స్లలో ఏంటంటే టైట్నెస్ కనబడుతూ ఉంటుంది అనమాట. అంటే పొద్దున లేచినప్పుడు ఈజీలీ ఇలా మూవ్ చేయలేరు మీరు, కొంచెం టైట్ కనబడుతుంది అండ్ కొంచెం నొప్పులు రావడం జరుగుతుంది అండ్ స్లైట్లీ కొంచెం వాపు వచ్చినట్టు, ఉబ్బినట్టు కనబడుతూ ఉంటాయి అన్నమాట. అండ్ యాజ్ డే అడ్వాన్సెస్ కొంచెం మీరు లేచారు, ఒక 15-20 మినిట్స్, అర్ధగంట అయిపోయింది, దాని తర్వాత పూర్తిగా నార్మల్ అయిపోతుంది, అసలు నొప్పి ఉన్నాయా లేదా అన్నట్లు ఉంటుంది. సో ఇదేంటంటే మనకు ఇనీషియల్ వార్నింగ్ సైన్ ఆఫ్ రుమాటెడ్ ఆర్థరైటిస్ అన్నమాట. సో ఇలా ఉంది అంటే వెంటనే మనం డాక్టర్కి కలవాల్సిన అవసరం అనేది ఉంటుంది అన్నమాట. అదే ఒకవేళ కొంచెం ఈ స్టేజ్ ఎక్కువైపోవడం జరిగిందనుకోండి రుమాటెడ్ ఆర్థరైటిస్ది, అలాంటప్పుడు ఏమవుతుంది, ఇందులో మీకు విపరీతంగా వాపులు అనేటివి కనబడుతూ ఉంటాయి
అండ్ ఇట్ విల్ గో టు యువర్ వ్రిస్ట్ అనమాట. వ్రిస్ట్ అంటే ఈ జాయింట్లో మోచేతుల దగ్గర మీకు నొప్పులు అనేటివి రావడం జరుగుతుంది అండ్ మూమెంట్స్ రిస్ట్రిక్ట్ అయిపోవడం జరుగుతాయి. ఇప్పుడు నేను వ్రిస్ట్కి మొత్తం ఇట్లా మూవ్ చేయగలుగుతున్నాను, కానీ రుమాటెడ్ ఆర్థరైటిస్ ఉంటే కొంచెం ఇంతే మూమెంట్ అనేది అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు వాపు కనబడుతూ ఉంటుంది. ఇలా టచ్ చేసినా కూడా మీకు వాపులు అనేటివి వాపుల మూలన నొప్పులు అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దానికి మనం రుమాటెడ్ ఆర్థరైటిస్ ఉంది అన్నట్లు చెప్పుకోవచ్చు. అండ్ ఆ ఏరియాలో ఏంటంటే మొత్తం వేడిగా కనబడుతూ ఉంటుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వాపు ఉందనుకోండి, నేను ఇక్కడ టచ్ చేసిన మొత్తం వేడిగా కనబడుతూ ఉంటుంది. అదే ఇక్కడ టచ్ చేస్తే నార్మల్ టెంపరేచర్ అనే ఉంటుంది అన్నమాట. సో ఈ లక్షణాలు కూడా మనకు రుమాటెడ్ ఆర్థరైటిస్లో మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఓన్లీ చేతుల్లోనే వ్రిస్ట్లోనే వస్తుందా అన్నట్లు లేదు. ఈ వ్యాధి మనకు ఏ జాయింట్లో అయినా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది భుజాల్లో కూడా రావచ్చు, ఇది మోకాల్లో కూడా రావచ్చు. అండ్ ఇందులో ఏమవుతుందంటే యూజువల్లీ ఈ యాంటీబాడీస్ అటాక్ ఎక్కడ చేస్తుంది, సైనోవం మీద చేస్తుంది అన్నమాట. సో అది డ్యామేజ్ అయిపోవడం వల్ల స్టిఫ్నెస్, ఇప్పుడు ఈజీలీ ఇలా మూవ్ చేయగలుగుతున్నాము. అడ్వాన్స్ స్టేజ్లో వచ్చేసింది అనుకోండి, ఈ చెయ్యి ఇట్లనే అయిపోవడం జరుగుతుంది అనమాట. ఈ వేళ్ళు ఇట్లనే ఉంటాయి, అది దగ్గరికి ఇట్లా రావు అనమాట. సో ఆ స్టేజ్ వరకు కూడా వెళ్తుంది ఇది. దీనికి మనం స్వాన్ నెక్ డిఫార్మిటీ అన్నట్లు చెప్తూ ఉంటాం అనమాట. నెక్ డిఫార్మిటీ, స్వాన్ నెక్ డిఫార్మిటీ. సో ఈ స్టేజ్ వరకు కూడా వెళ్తాము. సో ఇనీషియల్ స్టేజెస్లోనే మనం దీనికి గుర్తించుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకు మెడికేషన్స్ ఇచ్చి దీనికి ఇంకా ఫర్దర్గా ఎక్కువ కాకుండా కాపాడుకోవచ్చు అనమాట. ఓకే డాక్టర్, ఇప్పుడు వరకు కూడా ఆర్థరైటిస్లో కొన్ని రకాల గురించి మాకు తెలియజేశారు. అంటే గౌటి ఆర్థరైటిస్ కావచ్చు, అంటే వీటిలో ఏది ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఏది ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అంటే చూడండి, నార్మల్గా మేము చూసేది చాలా ఎక్కువ మాత్రలో మేము చూసేది ఏంటంటే అది ఆస్టియో ఆర్థరైటిస్ అనమాట. సో ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువ చూస్తాము. దాని తర్వాత వస్తుంది రుమాటెడ్ ఆర్థరైటిస్. ఇప్పుడు ఈ మధ్యలో ఇంతకుముందు రుమాటెడ్ ఆర్థరైటిస్ కేసెస్ కూడా అంత ఎక్కువగా లేకుండే, కానీ ఈ మధ్యలో రుమాటెడ్ ఆర్థరైటిస్ కేసెస్ కూడా చాలా చూస్తున్నాం అన్నమాట. అది ఎందువల్ల చూస్తున్నామంటే ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ మనకు మన జీవన శైలి చేంజ్ అయిపోవడం వల్ల ట్రిగర్ అయిపోవడం జరుగుతుందన్నమాట ఇక్కడ. సో జీవన శైలి చేంజ్ అవ్వడం అంటే ఏంటి, దేనివల్ల వస్తుంది అన్నట్లు చూసుకుంటే ఎక్సెసివ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ అన్నమాట. చాలా విపరీతంగా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంది అండ్ స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ ఉంది. స్టాగ్నెంట్ అంటే మనం ఎక్కువగా కదలడం లేదు మన జాబ్స్లో. డెస్క్ జాబ్స్ అనేటివి ఒకవేళ మీకు ఉంది అండ్ మీరు వాకింగ్ చేస్తలేరు, మీరు స్విమ్మింగ్ చేస్తలేరు. సో ఇలాంటప్పుడు ఏంటంటే మీకు ఒబేసిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు ట్విన్స్ ఉన్నారనుకోండి, ఐడెంటికల్ ట్విన్స్ ఉంటే ఇంకా ఎక్కువ ఛాన్సెస్ పెరిగిపోతాయి ఈ వ్యాధి రావడానికి. సో ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక మనిషి ఈజీలీ దానికి ట్యాకిల్ చేసుకోగలిగాడు. ఇంకొక మనిషి ఏంటంటే ఈజీలీ ట్యాకిల్ చేసుకోకుండా అదే ఆలోచిస్తున్నాడు, ఏదో ఇన్సిడెంట్ గురించి కాన్స్టాంట్లీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ అదే నడుస్తుంది. సో ఇలాంటి వాళ్ళలో మనం ఎక్కువగా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చే అవకాశాలు అనేటివి ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇష్యూస్, దీనివల్లనే మనకు వస్తుంది. 90% వీ కెన్ సీ ఆస్టియో ఆర్థరైటిస్, కొంచెం రుమాటెడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ ఇంకా కొంచెం తక్కువనే చూస్తూ ఉంటామన్నమాట. ఇప్పుడు గౌటీ ఆర్థరైటిస్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎందుకంటే ఈ 3 వ్యాధుల్లో ఈ వ్యాధి రావడం మాత్రం మీకు జాయింట్స్లో జరుగుతుంది అండ్ 3 వ్యాధుల్లో కామన్ పాయింట్స్ మనకు నొప్పులు ఉన్నాయి. దెన్ అగైన్ హౌ వీ హ్యావ్ టు ఐడెంటిఫై అంటే, ఇప్పుడు గౌటీ ఆర్థరైటిస్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ లోవర్ లిమ్స్, అంటే కాళ్ళ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. కాళ్ళలో కూడా ముఖ్యంగా ఆ బొటనవేలు దగ్గర మనకు ఈ నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ ఈ బొటనవేలు దగ్గర కూడా నొప్పి ఎలా ఉంటుంది, గ్రాడ్యువల్గా స్టార్ట్ అవుతుంది అన్నట్లు కాకుండా, ఇప్పుడు రాత్రి పండుకున్నప్పుడు బాగానే పండుకుంటాం మనం, పొద్దున లేవగానే విపరీతంగా నొప్పి, కాళ్ళు కింద కూడా మీరు పెట్టుకోలేరు, అంత నొప్పి మీకు కాళ్ళలో వస్తూ ఉంటుంది అనమాట. అండ్ మీరు చూడంగానే అక్కడ వాపు కూడా మీకు కనబడుతూ ఉంటుంది అనమాట. అండ్ ఆ వాపు కూడా ముఖ్యంగా మీకు బొటనవేలు దగ్గర కనబడుతూ ఉంటుంది అనమాట. గ్రేట్ టోలోనే వాపు ఎక్కువగా సైడ్లో కనబడుతూ ఉంటుంది.
కొంతమందికి నోడ్యూల్స్ ఫామ్ అయిపోవడం జరుగుతుంది, టచ్ చేసినా కూడా విపరీతంగా నొప్పి వస్తుంది. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి, వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకోవాలి, యూరిక్ యాసిడ్ ఎంత ఉంది అన్నట్లు. ఒకవేళ యూరిక్ యాసిడ్ చాలా ఎక్కువ ఉందంటే దానివల్లనే వచ్చింది అన్నట్లు మనం డయాగ్నోస్ చేయొచ్చు. సరే, ఇప్పుడు రుమాటెడ్ ఆర్థరైటిస్ ఉన్న, గౌటీ ఆర్థరైటిస్ ఉన్న, హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి. దానికి పూర్తిగా తక్కువ అయ్యేటట్లు మనం మెడికేషన్స్ ఇవ్వచ్చు అనమాట. డాక్టర్, ఆర్థరైటిస్లో మనం ఎటువంటి కాంప్లికేషన్స్ చూడొచ్చు? ఇప్పుడు ఆర్థరైటిస్లో కాంప్లికేషన్స్ అంటే అండి, లాస్ట్ స్టేజ్ వరకు కూడా వచ్చేసినాం అనుకోండి, దాని తర్వాత మనకు కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతుంది. కాంప్లికేషన్స్లో ఏముంటుంది, మనకు ఆస్టియో ఆర్థరైటిస్ చూసుకుంటే కాళ్ళు బెండ్ అవ్వడం మొదలవుతుంది అనమాట. ఇప్పుడు మోకాళ్ళు ఐదర్ అవి లోపల నుంచి బెండ్ అయిపోవడం జరుగుతుంది, లేదంటే బయట బెండ్ అయిపోవడం జరుగుతుంది. కొంతమందికి మీరు కూడా చూసి ఉంటారు, వాళ్ళు నడుస్తుంటే కాళ్ళు ఇట్లా బయటికి ఉంటాయి వాళ్ళకు. కొంతమందికి ఏంటంటే రెండు మోకాళ్ళు జాయిన్ అయిపోవడం జరుగుతుంది వాళ్ళు నడుస్తున్నప్పుడు. సో దిస్ ఈజ్ అ కాంప్లికేషన్, వారస్ అండ్ వెల్గస్ అని దీనికి అంటామన్నమాట. ఇదేంటంటే మీరు కాన్స్టాంట్లీ నొప్పి వచ్చిన తర్వాత కూడా మందులు వేసుకుంటున్నారు, ఓన్లీ నొప్పి కోసం పెయిన్ కిల్లర్ మాత్రమే వేసుకొని అలాగే పనిచేస్తున్నారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒకవైపు ఎక్కువగా బరువు పడి అక్కడ అరుగుదల మొదలైపోయి ఒకే సైడ్ మీకు కాళ్ళు బెండ్ అయిపోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అ కాంప్లికేషన్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్. అదే ఆస్టియో ఆర్థరైటిస్ ఇప్పుడు మోకాల్లో చెప్పిన అదే ఆస్టియో ఆర్థరైటిస్ మీకు వేరే చోట వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నడుములో వచ్చింది, కొంచెం ఎముక అరిగింది అక్కడ. సో అలాంటప్పుడు ఏంటంటే మళ్ళీ బ్యాక్ పెయిన్ రావడం కానీ, కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం కానీ, బ్యాక్ పెయిన్తో సహా కాళ్ళు కూడా గుంజడం అండ్ తిమ్మిర్లు రావడం, మంటలు రావడం, ఇలాంటి సమస్యలు మీరు చూస్తూ ఉంటారనమాట. అదే మీకు రుమాటెడ్ ఆర్థరైటిస్ ఒకవేళ వచ్చిందనుకోండి, ఈ రుమాటెడ్ ఆర్థరైటిస్లో ఇలాంటి కాంప్లికేషన్స్ అవుతాయి అన్నట్లు చూసుకుంటే దిస్ ఈజ్ వెరీ డేంజర్ అన్నమాట. ఇక్కడ మనం ఏమనుకుంటాము, ఓన్లీ కీళ్ళకు సంబంధించిన ప్రాబ్లం ఉంది కదా, మ్యాక్సిమం మనకు స్టిఫ్నెస్ రావడం జరుగుతుంది అని అనుకుంటాము. కానీ ఇలా కాకుండా ఈ రుమాటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో మనకు వేరే ఇతర గ్రంథుల మీద కూడా ప్రాబ్లం అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే హార్ట్ మజిల్స్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వడం జరుగుతుంది, మీ వెయిన్స్లో కూడా ప్రాబ్లం రావడం జరుగుతుంది, మీ మజిల్స్లో కూడా ప్రాబ్లం రావడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ రుమాటైడ్ ఆర్థరైటిస్. అదే మనకు గౌటీ ఆర్థరైటిస్ తీసుకున్నాము, దానికి మనం ట్రీట్మెంట్ ఇస్తలేము, లేదంటే ట్రీట్మెంట్ చక్కగా మనం వాడతలేము. అలాంటప్పుడు ఏమవుతుంది, కొంతమంది ఏం చేస్తారు, ట్రీట్మెంట్ బాగానే యూజ్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోరు, వాళ్ళు డైట్ పాటించరు. ఇప్పుడు గౌటీ ఆర్థరైటిస్ ఉంది అండ్ మీరు అలాగే పులుపు తింటున్నారు, మీరు అలాగే నాన్ వెజ్ తీసుకుంటున్నారంటే అది తక్కువ అవ్వదు. తక్కువ కాకుండా ఏమవుతుందంటే చాలా ఎక్కువ అయిపోవడం జరుగుతుంది. దాని తర్వాత ఈ గౌటీ ఆర్థరైటిస్లో మనకు చిన్న చిన్న క్రిస్టల్స్ ఫామ్ అవుతుంది అన్నమాట. క్రిస్టల్స్ అంటే మనకు షుగర్ ఎలా ఉంటుందంటే ఆ షుగర్కి మనం క్రిస్టల్ అని చెప్తామన్నమాట. సో అలాంటి చిన్న చిన్న క్రిస్టల్స్ అనేటివి మీ జాయింట్స్ చుట్టుపక్కల జమ అయిపోవడం జరుగుతుంది, స్టాక్ అయిపోవడం జరుగుతుంది. అండ్ అవి ఏంటంటే నాడ్యూల్స్ లాగా ఫామ్ అయిపోతుంది, అంటే గడ్డల్లాగా ఫామ్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ గౌటీ ఆర్థరైటిస్. అగైన్ మీకు ఈ ఆర్థరైటిస్ చాలా రోజుల నుంచి ఉందనుకోండి, మీరు మందులు వాడుతున్నారు, పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తున్నారు, నొప్పులు లేవు, సో హ్యాపీగానే ఉంటున్నారు, బట్ చాలా రోజుల నుంచి ఉంది, ఇట్ ఈస్ అన్ట్రీటబుల్. దాని తర్వాత ఏమవుతుందంటే మీకు సోరిక్ ఆర్థరైటిస్ అనేటివి కూడా రావచ్చు. అంటే మళ్ళీ ఇంకొక వ్యాధి ఉంటుంది, అది సోరియాసిస్ అని, అది కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉందంటే ఇంకొక ఆటో ఇమ్యూన్ డిసీజ్ తొందరగా వచ్చే అవకాశాలు ఉంటుంది. సో ఒకవేళ ఆ ఆర్థరైటిస్ వచ్చిందంటే మళ్ళీ నొప్పులు అనేటివి పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ రుమాటైడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ యాజ్ వెల్ యాజ్ ఆస్టియో ఆర్థరైటిస్ అన్నమాట. డాక్టర్, ఆర్థరైటిస్ గురించి ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి డాక్టర్స్ టైమ్. స్టే విత్ us.